హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి పోచారం మున్సిపాలిటీకి వస్తుంది. దాదాపు ఏం లేదన్నా కానీ 1500 గజాల ప్లేస్. ఇది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇట్లా భారీ ఎత్తున సెడ్ జరుగుతుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంత భారీ ఎత్తున సెడ్ జరుగుతుంది. దీనిపైన కమిషనర్ ఏం చేస్తున్నారు? కమిషనర్ భారీ ఎత్తున కమిషన్ తీసుకొని ఈ రకంగా నడిపిస్తారు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనము. దాదాపు 1500 గజాల ప్లేసు. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే మీకు అర్థమయ్యేలా చూపిస్తాను మీకు. ఇది పరిస్థితి. పోచారం మున్సిపాలిటీలో ఇంత భారీ ఎత్తున షెడ్ ఏం లేదన్నా కానీ 1500 గజాల ప్లేసు. 1500 గజాల ప్లేస్లో ఇంత భారీ ఎత్తున షెడ్. ఎలాంటి పర్మిషన్ లేదు, దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. ఇక్కడి నుంచి చివరి వరకు ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అవుతుంది. మనము దీని గురించి మాట్లాడితే ఓనర్స్ ఏదో మాట్లాడుతారు పర్మిషన్ దాన్ని. వాస్తవానికి మేము తెలుసుకున్నాము ఎలాంటి పర్మిషన్ లేదు. మరి మున్సిపల్ కమిషన్ ఏం చేస్తాడు? పోచారం మున్సిపల్ కమిషనరు ఏమి దీని మీద ఎన్ని లంచాలు తీసుకున్నారు? ఎలాంటి పోచారం అంటేనే చాలా పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు అయితే ఫుల్ ఉంటాయి. మరి అక్రమ కట్టడాల్లో ఇదొకటి. ఇంత భారీ ఎత్తున షెడ్ అనేది పోచారం మున్సిపాలిటీలో మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు అన్నట్టు. అంతగానము భారీ ఎత్తున తీసుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా, అంటే పోచారం మున్సిపాలిటీ డెవలప్ అవ్వడానికి అభివృద్ధి పెరగాలి కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళకు ఎన్నికౌంట్ నడిపించుడు ఎంతవరకు కరెక్టు? ఓనర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే, మేము పర్మిషన్లు ఉన్నాయి, నువ్వు ఎవరితో చెప్పుకో, ఏమైనా చేసుకో అని మాట్లాడతారట రిపోర్టర్లే బేరిస్తున్నారట. ఇటుకు వస్తే రిపోర్టర్లు బేరిస్తుడు కాకుండా మేము ఏమంటున్నాం అంటే పోచారం మున్సిపాలిటీ డెవలప్ కోసం మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం ఏమన్నా పోచారం మున్సిపాలిటీ డెవలప్ కోసం మాట్లాడుతున్నాం. మరి ఇంత అన్యాయంగా అక్రమం కట్టేది మరి మున్సిపాలిటీ కమిషనర్ ఏం చేస్తుడు? ఇదే పోచారం మున్సిపాలిటీ కమిషనర్ ఏం చేస్తుండు? సత్యమే దీనిపైన చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు. ఇక్కడ అన్యాయాల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి, చాలా అయిపోతున్నాయి. పర్మిషన్ లేకుండా ఎన్నికలు నడిపిస్తున్నారు అని మాకు సమాచారం వచ్చింది. కమిషనర్ గారు దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. చాలా పెద్ద 1500 గజాల ప్లేసులో పర్మిషన్లు కూడా కడుతున్నారు. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి. కేకే ఛానల్ 10 లైక్ చేయండి. థ్యాంక్ యూ.